మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 19వ ఏలీ కోడలకు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాల మీదికి కృంగి ప్రసవమాయెను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కట్టివని కానీ ఆమె ప్రత్యుత్తరమియ్యు లక్ష్య పెట్టకయు యుండినదై దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీయుల నుండి పోయినని చెప్పి తమ బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టాను. చాలా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవంగల మా ప్రభువా, ఈ సమయంలో సమూయేలు గ్రంథంలో రాయబడిన మాటలను నీ బిడ్డలకు వినిపిస్తుండగా నీ కృపను దయచేసి వినగల చెవులను గ్రహించగల మనస్సును మీ స్వాధీనంలో ఉంచుకోనగలని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం వింటున్న అంశము పేరు చివరిగా మనం చదివాం కదా, 4 అక్షరాల పదం ఈకాబోదు. ఏంటంటే ఈకాబోదు. ఈ అంశాన్ని మనం ఈరోజు వింటున్నాం. ఏంటి కొత్త పదంగా ఉంది, ఎప్పుడు వినలేదు కదా అని చూడండి. ప్రభునందు ప్రియులారా, ఈకాబోదు అనేటువంటి పదమునకు ఒక అర్థం ఉంది. పైన ఫుట్‌నోట్లో 1 అని రాసి కింద ఆ పదానికి అర్థం ఇక్కడ రాయబడింది. చదవండి. ప్రభావము పోయెను. ఈకాబోదు అనగా అర్థం ఏంటంటే ప్రభావము పోయెను. ఈరోజు మనం వింటున్న అంశం పేరు ఈకాబోదు. అంటే ఈకాబోదు అనేటువంటి పేరు ఒక పిల్లవాడికి పెట్టబడింది అనమాట. ఎవరు ఆ పిల్లవాడు అంటే, ఆయన తల్లి ఎవరు అంటే ఏలీ యొక్క కోడలు. ఇక్కడ రాయబడింది కదా 18వ వచనంలో, దేవుని మందసము 19వ వచనం, ఏలీ కోడలకు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుబొత్తులై ఉండగా దేవుని యొక్క మందసం పట్టబడినయు తన మామయు తన పెనిమిటియు చనిపోయింది. ఆమె విని నొప్పులు తగిలి మోకాల మీదికి కృంగి ప్రసవమాయెను. ఒక స్త్రీ గర్భము ధరించింది. ఆ స్త్రీ ఎవరు? ఏలీ కోడలు. ఏలీ యొక్క కుమారుని పేరు కూడా అక్కడ రాయబడింది చూడండి, ఫీనెహాస్. ఆయన పేరు ఏం పేరండి? ఫీనెహాసు యొక్క భార్య ప్రసవించింది. గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు కొన్ని షాక్ న్యూస్లు వినపడకూడదు. వినపడితే వారికి చాలా ప్రమాదం. వారికి బీపీ పెరగడము, షుగర్ పెరగడము, చాలా వారికి ఇబ్బంది అవుతుంది. అటువంటి గర్భిణీ స్త్రీగా ఉన్న ఈమెకు వెంటనే కొన్ని షాక్ న్యూస్లు వచ్చాయి. ఏంటి అంటే, దేవుని మందసము పట్టబడింది. రెండవది, తన మామ చనిపోయాడు. ఎవరు తన మామ? ఏలీ. అలాగనే తన భర్త చనిపోయాడు. ఎవరు ఆ భర్త? ఫీనెహాస్. చూడండి, గర్భిణీ స్త్రీగా ఉన్న ఈమెకు ఈ మాటలు వినపడగానే ఆమె షాక్ అయిందనమాట. షాక్ అయ్యి విని నొప్పులు తగిలి మోకాల మీదకి కృంగింది. గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు ఈమె మోకాల మీదకి కృంగినప్పుడు ఆమె ఏమైందండి? ప్రసవం కలిగింది. అయితే ఆమె మృతి పొందుతున్న సమయంలో ఉన్నటువంటి స్త్రీలు మాట్లాడుతున్నారు, కానీ ఎవరికి ఆమె ప్రత్యుత్తరం ఇవ్వట్లేదు. కానీ పుట్టినటువంటి కుమారుడికి మాత్రం పేరు పెట్టింది. ఆ పేరు ఏంటండి? ఈకాబోదు. ఎందుకు ఆ పేరు పెట్టింది? అక్కడ రాయబడుతుందండి 21వ వచనంలో, దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి పోయేదని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. ప్రభావం ఎక్కడి నుంచి పోయిందంట? ఇశ్రాయేలీయుల నుండి ప్రభావం పోయింది. కాబట్టి ఏం పేరు పెట్టిందంటే ఆమె తన కుమారుడికి ఈకాబోదు అనేటువంటి పేరు పెట్టింది. ప్రభునందు పిల్లరా,
ఈరోజు మనం వింటున్నటువంటి ఈ ఈకాపోదు లేక ప్రభావం పోయేను అనేది మనం వింటూ ఉన్నాం కదా. అసలు ఎందుకు ఈ ప్రభావం పోయింది ఆ ఇశ్రాయేలులో నుంచి? అంటే ప్రభావం పోయింది అంటే ఆల్రెడీ వారిలో ఏముండిందండి? ప్రభావం ఉంది కాబట్టి ఉన్నది పోయింది. అది వరకు దేవుని యొక్క ప్రభావము ఇశ్రాయేలు ప్రజల మీద ఉంది, కానీ ఆ ప్రభావం ఏమైంది? పోయింది. అందుకే ప్రభావం పోయేను కాబట్టి ఈకాపోదు అనేటువంటి పేరు పెట్టాను. అయితే ఎందుకు ఈ ప్రభావం పోయింది ఇశ్రాయేలు ప్రజల నుంచి? కొన్ని పాయింట్లు మనం తెలుసుకుందాము. న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి మనం సమూయేలు గ్రంథంలో పెడతాం. అంటే ఎందుకు ఈ ప్రభావం పోయింది అంటే న్యాయాధిపతుల గ్రంథం అంటే వెనక్కి వెళ్ళాలి మనం. ఈ కుమారుడు పుట్టక ముందు జరిగినటువంటి సంగతులు. ఎందుకు ఆమె ఈ మాట మాట్లాడింది, మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు అన్న సంగతుల నుంచి మనం తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ముందు ఏ పుస్తకం ఉందండి? సమూయేలు గ్రంథాల కంటే ముందు ఏ గ్రంథం ఉంది? రూతు అనేది అది వేరే చరిత్ర. అయితే రూతు కంటే ముందు ఉన్నటువంటి చరిత్ర న్యాయాధిపతుల గ్రంథంలోకి మనం వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. త్వరగా చదవండి. మీరు ఎంత త్వరగా చదివితే అంత త్వరగా ముగించేస్తారు. 17వ అధ్యాయం 4వ వచనంలో అతడు ఆ రూకలను తన తల్లికి రెండు వందలు పట్టుకుని కంసాలికి అప్పగించెను. అతడు వాటితో చెక్కబడిన అది ఉంచబడెను. ప్రభువునందు ప్రియులారా, ఇశ్రాయేలులో నుంచి ప్రభావం ఎందుకు పోయింది అంటే మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులు విగ్రహారాధన ప్రారంభించారు. ఏం ప్రారంభించారండి? విగ్రహారాధన ప్రారంభించారు. అంటే దేవుని స్థానంలో మరొకరిని పెట్టారు. దేవుణ్ణి ఆరాధించకుండా ఇతరులను ఆరాధించేటువంటి వారిగా, ఇతరులను పూజించేటువంటి వారిగా పోత విగ్రహములను, ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహములను వారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి పాయింట్ ఏంటంటున్నాం, ప్రభావము ఎందుకు పోయేను అనేటువంటి అంశం. ఈరోజు ఈకాపోదు అనేటువంటి అంశాలు చెప్తున్నాం కదా. అంశము ఈకాపోదు, శీర్షిక ప్రభావము పోయేను. పాయింట్లు మనం వింటూ ఉన్నాము. ఎందుకు ఈ ప్రభావం పోయేను అంటే మొట్టమొదటిగా వారు చేసినటువంటి పొరపాటు ఏంటంటే ప్రభువునందు ప్రియులారా, విగ్రహారాధన ప్రారంభించారు. ప్రభువునందు ప్రియులారా, ఒకవేళ నీవు ఇటువంటి ఆరాధన చేస్తున్నావేమో, ఇటువంటి పూజలు చేస్తున్నావేమో, ఒకసారి నీవు గమనించుకో. దేవుని స్థానంలో మరి వేటిని కూడా నీవు ఏర్పాటు చేయకూడదు. బౌద్ధ విగ్రహములను ప్రతిమను వారు తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. రెండవది, మనం ఒక్కొక్క పాయింట్ దీర్ఘంగా వింటే మనం సమయం సరిపోదు. రెండో పాయింట్ మనం వెళ్దాం. అక్కడే 6వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలుకు ఏ దినం అండి? ఆ దినాలలో ఇశ్రాయేలుకు రాజు లేడు. ప్రతి వాడును ఏం చేస్తారంటే ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకు ఇశ్రాయేలులో నుంచి ప్రభావం వెళ్ళిపోయిందో మొదటి పాయింట్ మనం విన్నాం. ఎందుకు ఇశ్రాయేలులో నుంచి ఒకప్పుడు దేవుని ప్రభావం ఇశ్రాయేలు ప్రజల్లో ఉంది, కానీ ఎందుకు ఇశ్రాయేలులో నుంచి ఆ ప్రభావం పోయింది అంటే ప్రభువునందు ప్రియులారా, రెండవది ఇశ్రాయేలీల ప్రజలు ఏం చేస్తున్నారంటే అక్కడ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. తమకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్ కలిగి ఉన్నారు. ఒక్కొక్కరి ప్రవర్తన విచిత్రంగా ఉన్నది. ఇష్టానుసారంగా ప్రభువునందు ప్రియులారా వాళ్ళు చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. యెషయా గ్రంథం 53:6 మనం చదువుతున్నాం. యెషయా గ్రంథం 53, మనకి ఇంకా 15 నిమిషాలు మాత్రమే ఉంది. 53:6 మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు. ఏంటంటే మనమందరం కూడా ఎలా తప్పిపోయామంట? గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు గొర్రెలు సరిగ్గా కాపరి అడమర్చి ఉంటే, ఆదమర్చి ఉన్నాడు అనుకో, గొర్రెలు ఏమైందంటే పక్కకు తొలగిపోతాయి. వేరే గుంపుల్లో కలిసిపోవడం, లేకపోతే రోడ్లు దాటి వెళ్ళిపోవడం, పొలాల్లోకి వెళ్ళిపోవడం, ఇలా కూడా పక్కకు తొలగిపోతాయి. అయితే ప్రభువునందు ప్రియులారా, యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా మనమందరము కూడా ఎలా తప్పిపోయామంట? త్రోవ తప్పి, గొర్రెల వలె త్రోవ తప్పాము.
ప్రతి వాడును ఏమంటాడండి, తనకు ఇష్టం వచ్చిన కొలది తొలగిను. ప్రతి వాడు తమకు ఇష్టం వచ్చినట్టుగా తొలగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. 2 పాయింట్లు మనం విన్నామండి. మొట్టమొదటిగా విగ్రహారాధన, రెండవది ప్రభావం వెళ్ళిపోవడానికి కారణం ఏంటండి? రెండవ కారణం వారు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారు కాబట్టి ప్రభావం వెళ్ళిపోయింది. అలాగే 3వ పాయింట్ మరి న్యాయాధిపతుల గ్రంథంలోని 19వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తున్నాం. అతని ఉపపత్ని అతన్ని విడిచి ఒకరితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తమ తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండేది. చూడండి ప్రభునందులారా, ఇశ్రాయేలీలో నుంచి ఆ ప్రభావం పోవడానికి గల కారణము ఇక్కడ మనం చూస్తున్నాం. 3వ కారణము వ్యభిచారము. వ్యభిచారము అనేటువంటి పాపము మరి ఇశ్రాయేలుల ప్రజల్లో అక్కడ మనం గమనించినట్లయితే 19వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలులకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు. ఈ లేవీయుడు ఎవరంటే ఏ జాతికి చెందిన వాళ్ళు? ఇశ్రాయేలీల జాతికి చెందిన వాళ్ళు. ఈ ఇశ్రాయేలీల జాతిలో ఒక గోత్రము లేవి గోత్రం, యాజకుల గోత్రం. ఈ యాజకుల గోత్రములో ఉన్న ఒకడు ఎఫ్రాయిమీల మన్యకు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతను యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకునగా అతన్ని విడిచి ఒకరితో వ్యభిచరించి యూదా బెత్లెహేములో తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు. వ్యభిచారం అనేటువంటి పాపం. ప్రభునందులారా, ఈ పాపము ద్వారా ఇశ్రాయేలులో నుంచి ప్రభావం వెళ్ళిపోతుంది. 4 నెలలు ఎక్కడుందండి? పుట్టింట్లో ఉంది. 4 నెలలు ఎక్కడుందండి? పుట్టింట్లో ఉంది. వ్యభిచరించి 4 నెలలు పుట్టింట్లో ఉంది. అయితే ఆమెను తీసుకోవడానికి ఎలాగైనా ఆమెను నేను ప్రేమిస్తున్నాను, ఆమె నాకు కావాలి, పాపం చేసినప్పటికీ కూడా ఆమెను దగ్గరకు తీసుకుంటారని మంచి వాడైనటువంటి భర్త ఆమెను దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అయితే ప్రయత్నం చేసినప్పుడు ప్రభువునందుకున్నారా, అక్కడ మనం గమనించినట్లయితే ఆ అధ్యాయం అంతా కూడా మనం గమనించినట్లయితే మరి ఒక 3 దినాలు ఇక్కడే ఉండు అని చెప్పేసి తన మామ చెప్పినప్పుడు 3 దినాలు అక్కడే ఉన్నాడు. తర్వాత మరొక దినం వచ్చింది లేచిపోవడానికి, అంటే వారిద్దరు కలిసి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఇంకో దినం ఇక్కడే ఉందని మామ మళ్ళీ చెప్పాడు. మరి తర్వాత మరుసటి రోజు వచ్చింది. 4 దినాలు ఉన్నాడు. 4 దినాలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. మళ్ళీ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో మళ్ళీ మామ అడ్డగిస్తుంది. లేదు నువ్వు వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. అంటే ఆ మామ ఇల్లు విడిచిపెట్టి ఆమెను తీసుకొని వెళుతూ ఉన్నాడు. చూడండి ప్రభునందులారా, ఇశ్రాయేలీలో నుంచి ప్రభావం ఎందుకు వెళ్ళిపోయిందంటే మొదటి పాపము విగ్రహారాధన. రెండవది, నేను పాయింట్లు మరి దీర్ఘంగా చెప్పడానికి సమయం లేదు కాబట్టి నేను చెప్పి వెళ్ళిపోతున్నాను. అయితే విగ్రహారాధన చేయడము, రెండవది ఇష్టానుసారంగా ప్రవర్తించడం, మూడవది వ్యభిచారం అనేటువంటి పాపం, 4వది మనం ఇంట్లో ఉన్నాము. చూడండి ప్రభునందులారా, 4 దినాలు ఉన్నాడు. 4వ పాయింట్ మనం ఇంట్లో ఉన్నాం. 4 దినాలు అక్కడే ఉండి నేను ఇక్కడ ఉంటాను, వెళ్ళిపోతానని చెప్పేసి అన్నాడు. వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే వెళ్ళిపోతూ ఉన్న సమయంలో అతని దాసుడు, అయ్యా మనం వెళ్ళేసరికి చీకటి అయిపోతుంది, మనం ఎక్కడే ఉందాము అని చెప్పేసి ఒక ప్రాంతములో, ఆ ప్రాంతము ఒకసారి మనము 12వ వచనం చూద్దాము సార్. 11వ వచనం, అతని ఉపపత్ని అతనితో కూడా ఉండిన వారు యెబూసునకు సమీపించినప్పుడు పొద్దు చాలా రాలను కనుక అతని దాసుడు, మనము యెబూసీయులైన ఈ పట్టణం ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయడం రండని తన యజమానునితో చెప్పగా అతని యజమానుడు, ఇశ్రాయేలు కానీ అన్నిటి పట్టణాలు ప్రవేశించము. చూడండి ప్రభునందులారా, ఇక్కడ యెబూసీయుల పట్టణములో వచ్చేసరికి చీకటి అయిపోయింది అన్నమాట. చీకటి అయిపోతే ఆ దాసుడు అంటున్నాడు, అయ్యా మనము మన ప్రాంతానికి వెళ్ళడానికి మరి చీకటి అయిపోతుంది, మనము ఇక్కడే ఉందాము ఈ రోజు అని చెప్పేసి అతని దాసుడు అన్నప్పుడు, లేదు ఇది అన్య ప్రాంతము, ఇది అన్యులు ఉండేటువంటి ప్రాంతము, మన వారు ఉన్నటువంటి ప్రాంతంలో మనకి ఏ మాత్రం కూడా సేఫ్టీ కాదు, మనం మన ప్రాంతానికి వెళదాము, మన వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే వెళదాము అని చెప్పేసి ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడండి? మరి గిబియోనులో, బెన్యామీను ఉండేటువంటి ప్రాంతమైనటువంటి గిబియోనులో ప్రవేశించాడు.
సాయంకాలం అక్కడే ఉన్నాడు, సాయంకాలం వరకు అక్కడే ఉన్నాడు. మళ్ళీ పొద్దుగుంకింది. ఎవరు కూడా అతన్ని తీసుకుని వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళాడు? అన్య ప్రాంతంలోకి ఉండకుండా తమ వారు ఉండేటువంటి ప్రాంతానికి వెళితే అక్కడ ఎవ్వరు కూడా అతన్ని విచారించలేదు. ఒక ముసలివాడు, మాత్రం ఇదంతా 19వ అధ్యాయంలో ఉంది. ఒక ముసలివాడు, అయ్యా మీరు మా ఇంటి దగ్గరికి రండి, మా ఇంట్లో బస చేయండి అని చెప్పేసి ఒక ముసలివాడు తన భార్యను తన ఇంటికి తీసుకెళ్ళాడు. మనం ఇప్పుడు ఎన్నో పాయింట్లకు వెళ్తున్నాము? 4వ పాయింట్లోకి వెళ్తున్నాం. 3వ పాపం వ్యభిచారం అయితే 4వ పాయింట్ ఇక్కడికి మనం వెళ్తూ ఉన్నాం. ప్రభుత్వారా, ఒకటి ముసలివాడి ఇంటిలో వారు ఉన్నప్పుడు, ఇప్పుడు మనం వెళ్దాము 22వ వచనం. వారు సంతోషిస్తున్నారు. ఒక ముసలివాడి ఇంటిలో, ఒక వృద్ధుని ఇంటిలో వారు భోజనం చేస్తూ ఎంతో సంతోషంగా ఉన్నారు. సంతోషిస్తున్న సమయంలో ఆ ఊరి వారిలో, మీరు ఏ ఊరికి వచ్చారండి? మీరు ఏ ప్రాంతానికి వచ్చారు? ఎగుసు ప్రాంతము తమ వారు లేదు అని చెప్పేసి తమ జాతి వారు ఉన్న ప్రాంతానికి వస్తే ఆ ఊరిలో ఉన్న కొంతమంది పోకిరి కలవాలి. పోకిరిలో ఆ ఇల్లు చుట్టుకొని తలుపుతోటి నీ ఇంటికి వచ్చిన మనుష్యుని అతని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అన్నాడండి. చూడండి ప్రభుత్వారా, కొంతమంది పోకిలు ఏం చేశారండి? ఈయన భార్య మరి ఇంకొక ఇంటిలో ఉంటే కొంతమంది పోకిళ్ళు తమ ఇంటిని చుట్టుకున్నారు. ఎందుకో ఈయన ఉపపత్నితో, ఈయన భార్యతో వారు పాపం చేయడానికి. 4వ పాయింట్ మనం వింటూ ఉన్నాము. ఇశ్రాయేలులో నుంచి ఆ ప్రభావం ఎందుకు వెళ్ళిపోయింది అంటే మానభంగాలు జరిగాయి. అక్కడ మానభంగాలు చేస్తున్నారు. చూడండి, మనం ఒకసారి గమనించినట్లయితే అక్కడ 23వ వచనంలో ముసలివాడు చెబుతున్నాడు, అయ్యా వద్దయ్యా. ముసలివాడు, యజమానుడైన ముసలివాడు మనుషుడు వారి యొద్దకు బయలుదేరి నా సహోదరులారా, అది కూడదు, అటువంటి దుష్కార్యం చేయకూడదు. ఈ మనుషుడు నా ఇంటికి వచ్చెను గనుక మీరు ఈ వెర్రి పని చేయకూడదు. చూడండి ప్రభుత్వ ముసలివాడు వారిని ప్రాధేయపడుతున్నారు. లోతు ఇంటిలో దేవదూతలు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ ఇంటిని ఏ విధముగా మరి దౌర్జన్యంగా తలుపులు పగలగొట్టుకొని లోపలికి వెళ్ళాలని ప్రయత్నం చేశారు. అక్కడ దేవదూతలతో పాపము చేయడానికి. మనకు తెలుసు కదా, ఆది కాండంలో లోతు ఇంట్లో దేవదూతలు ఉన్నప్పుడు ఆ దేవదూతలతో కూడా పాపం చేయడానికి అక్కడ ఉన్న మనుషులు మరి ఆ ఇంటిలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు. అదే ఇక్కడ జరుగుతుంది. లోతు ఏమన్నాడు? అయ్యా మా ఇంట్లో కుమార్తెలు ఉన్నారు, కావాలంటే వారితో మీరు పాపం చేయవచ్చు, కానీ అట్లుగా వచ్చినటువంటి వీరిని మాత్రం వీరితో పాపం చేయొద్దు అని అక్కడ లోతు ఏ విధంగా అన్నాడు. ఇక్కడ ముసలివాడు కూడా అదే అన్నాడు. ఈ పెద్ద ఈ వృద్ధుడు అదే మాట అన్నాడు, ఆ ఇంట్లో కుమార్తెలు ఉన్నారు, వారిని కావాలంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కానీ అతిథులయ్యా వీళ్ళు మా ఇంటికి వచ్చారు, వీరిని ఏమాత్రం కూడా ఇటువంటి పాడు పని చేయకండి, పాపం చేయకండి అని చెప్పేసి ముసలివాడు వేడుకున్నప్పటికీ కూడా, ఆ ముసలాయన ఏ వేడుకున్నప్పటికీ కూడా వాళ్ళు కనికరించక, చూడండి ప్రభుత్వారా 25వ వచనం, అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయెను కనుక ఆ మనుషుడు బయట ఉన్న వారి యొద్దకు తన ఉపపత్తిని తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయము వరకు, చూడండి ఉదయము వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చేరుకుతుంది. ఒక స్త్రీ జీవితాన్ని నాశనం చేశారు. రాత్రంతా కూడా చూడండి తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు రాత్రి అంతయు కూడా ఆమెను చేరుకుచుండిది. రాత్రంతా కూడా ఆ భర్త ఎదురుగానే, ఆ పెద్ద ఎదురుగానే ఆమెను చేరుతూ ఉన్నారు. ఎవరంటే వీళ్ళు? ఆ వ్యక్తి మరి ఆ లేవి గోత్రమునకు చెందినటువంటి ఆ వ్యక్తి ఒక ప్రాంతంలో చీకటి అయిందని చెప్పేసి ఆ ప్రాంతం మన వాళ్ళు ఇక్కడ లేరు, మన వాళ్ళు ఉన్న ప్రాంతానికే మనం వెళ్దాం, అక్కడికి వెళితే మనకు సెక్యూరిటీ, అక్కడికి వెళితే మనం సేఫ్టీగా ఉంటామని తన వారి ఎందుకు వెళితే తన వాళ్ళే బెన్యామీను గోత్రానికి తన వాళ్ళే తమ ఉపపత్తిని రాత్రంతా కూడా చేర్చినట్టుగా మనం చూడండి. ఎంత ఘోరమండి ప్రభుత్వారా! ఇశ్రాయేలు నుంచి ప్రభావం ఎలా మరి
దేవుని ప్రభావం అంతవరకు ఉండింది. మీరు ఇటువంటి పాపం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తారు, తమకు ఇష్టం వచ్చినట్లుగా వ్యభిచారమైనటువంటి పాపం, మానభంగమైనటువంటి పాపాన్ని చేస్తూ ఇశ్రాయేలీయులు నిజంగా ప్రభావం వెళ్ళిపోయే విధంగా ప్రవర్తిస్తున్నారండి. అలాగనే ప్రభునందులారా ఎన్ని పాయింట్లు విన్నాం మనము? 4 పాయింట్లు విన్నాం. విగ్రహారాధన చేయడం ప్రారంభించారు, ఇష్టానుసారంగా ప్రవర్తించాడు, వ్యభిచారమైనటువంటి పాపం. 4వది మానభంగాలు. 5వది మనము 20 వచ్చాము. 20 వచ్చిన చదువుకున్నాం. 20 ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీయులు బెన్యామీన కోటకు యుద్ధ పంక్తులు తీర్చగా బెన్యామీనీయులు గిబియా నుండి బయటకు వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీయుల్లో 22,000 మంది చూడండి ప్రభునందులారా. ఇక్కడ మనము ఈ 5వ పాయింట్ ప్రకారంగా ఆలోచన చేస్తే ఎవరెవరికి యుద్ధం జరిగింది? అది వరకు ఇతర జాతి వారికి వీరికి యుద్ధం జరిగింది, ఇతర దేశస్తులకి వీరికి యుద్ధం జరిగింది. ఇప్పుడు సొంత అన్నదమ్ములకి ఏం యుద్ధం? ఎవరెవరికి? బెన్యామీనీయులకు, ఇశ్రాయేలు కూడా. ఇశ్రాయేల్ అంటే ఆ జాతికి ఆ గోత్రాలు ఒకటే. అయితే ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది గోత్రికులు మరి బెన్యామీనీయులతో యుద్ధం చేస్తూ ఉంటారు. యుద్ధము మరి అంటే సహోదరులతో. 5వ పాయింట్ సహోదరుల్లో ఇశ్రాయేలీయుల్లో ఎందుకు ప్రభావం పోయింది దేవుని ప్రభావం అంటే 5వ పాయింట్ సహోదరుల్లో ఐక్యత లేకపోవడం. సహోదరుడే, అన్నదమ్ములే యుద్ధం చేసుకుంటున్నారు. ఇశ్రాయేలు ప్రజల్లో కొన్ని గోత్రాలు ఈ బెన్యామీను యుద్ధము చేసుకుంటున్నారండి. కారణం ఏంటి అంటే మనందరికీ తెలుసు. ఇప్పుడే మనం 4వ పాయింట్ విన్నాము. ఆ స్త్రీని వారు చెరిపినందుకు ఆ భర్త ఏం చేశాడు తెలుసా? ఆమె దగ్గరికి వెళ్ళగానే అప్పటికే ఆమె చనిపోయింది. చనిపోయినప్పుడు ఏం చేశాడు చూడండి. అనగా 19వ అధ్యాయంలో మనము 24వ అధ్యాయం 19వ అధ్యాయం ఎక్కడమ్మా? 19వ అధ్యాయము 28 చదవండి. అతడు లెమ్ము వెల్లుదమనగా ఆమె ప్రత్యుత్తరమియ్యకుండెను కనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన తోటికి ప్రయాణం చేయసాగెను. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్తిని తీసుకొని ఆమె కీల ప్రకారం 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపించెను. అర్థమైందా? మీకు చదివేటప్పుడే అర్థం కావాలి. ఏం చేశాడంటే భర్త? ఈ బెన్యామీనీయులకు ఇశ్రాయేలు ప్రజల్లో కొన్ని గోత్రాలకి యుద్ధం ఎందుకు జరుగుతుంది? ఆ స్త్రీని వారు చెరిచారు కాబట్టి ఆ భర్త ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆ చూస్తే ఆమె చనిపోయింది. అప్పుడు ఏం చేశాడంటే ఆవేశముతో, కోపముతో, బాధతో అన్ని కలుసుకున్నాయంతో అప్పుడు ఆమె కీళ్ళ ప్రకారంగా ఏం చేశాడు? 12 ముక్కలు చేశాడు. పాదము 1 ముక్క. పాదములు ఎన్ని పాదాలు ఉంటాయి మనకి? 2 పాదాలు కదా, 2 ముక్కలు. తర్వాత మోకాలకి 1 ముక్క. ఎన్ని ముక్కలే? 4 ముక్కలే. మోకాలు 2 మోకాళ్ళు, 2 పాదాలు ఎన్ని ముక్కలైనాయి? 4 ముక్కలు. నడుము 1 ముక్క, 5 ముక్కలు. తర్వాత ఇదొక ముక్క 6, ఇది 7, భుజం 8, ఈ భుజం 9, 10, 11 ఇవన్నీ లెక్క వేసాం కదా. తల ఎన్నండి? 12 ముక్క. ఇలా 12 ముక్కలు కోసి ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క గోత్రానికి, ఒక్కో ప్రాంతానికి 1 ముక్కను. పాదం 1 గోత్రానికి, మోకాలు 1 గోత్రానికి, నడుము 1 గోత్రానికి, నడుము భాగం 1 గోత్రానికి, తల 1 గోత్రానికి, ఎడమ చెయ్యికి 1 గోత్రానికి, కుడి చెయ్యి 1 గోత్రానికి, ఎడమ కాలు 1 గోత్రానికి, కుడి కాలు 1 గోత్రానికి అలా ముక్కలు పోసి, అయ్యా పెద్ద మనుషులారా చూడు, నేను మీ ప్రాంతానికి వస్తే మీ ప్రాంతంలో ఈ బెన్యామీనీయుల పోకిరీలు చేసిన పని చూడండి, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి పెద్ద మనుషుల యొక్క వారి యొక్క సలహా అంటే వారిని అడిగాడు. అడిగినప్పుడు అప్పుడు ఆ పెద్ద మనుషులు ఏం చేశారంటే బెన్యామీనీయుల ప్రజల్లో ఉన్న పెద్దలను పిలిపించి, అయ్యా మీ పోకిరీ చేసిన వాళ్ళని పిలిపించండి, దుష్టుని మాకు అప్పగించిన పెద్ద మనుషులు ఒప్పుకోకున్నందుకు మనం ఎన్నో పాయింట్ వింటున్నాము? 5వ పాయింట్ సహోదరులు ఐక్యత లేక వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న కొంతమంది గోత్రికులు ఆ బెన్యామీనులతో యుద్ధము చేయడానికి ప్రయత్నం చేశారు. ప్రభునందులారా యుద్ధము చేయడానికి ప్రయత్నం చేశారు. చూడండి ప్రభునందు సహోదరులు ఐక్యత లేదు, పంచాయతీలు
యుద్ధాలు సహోదరులతోనే. ఆ విధంగా 5వ పాయింట్ మనం విన్నాము. ఇప్పుడు 6వ పాయింట్, మనం 2 పాయింట్లు మనం చెప్పుకొని మనం ముగించుకుందాము. ప్రభుత్వ ఆ విధంగా వాళ్ళు మరి ఇజ్రాయిల్ నుంచి ప్రభావం ఎందుకు వెళ్ళిపోయిందంటే దాదాపుగా 5 పాయింట్లు మనం విన్నాము. ఇప్పుడు 6వ పాయింట్ మనం వింటున్నాము. ఇప్పుడు మనము యూదులకు వచ్చేద్దాం. యూదులకి న్యాయాధిపతుల గ్రంథములో నుంచి సమూయేలు గ్రంథంకి వచ్చేద్దాం. 1వ అధ్యాయం 3వ వచనం త్వరగా. 5 పాయింట్లు. విగ్రహారాధన 1, 2వది ఇష్టానుసారంగా ప్రవర్తించారు, 3వది వ్యభిచారం, 4వది మానభంగాలు చేయడం, 5వది సహోదరుల ఐక్యత లేకపోవడం, 6వది దేవుని ఎరగని వారికి దేవుని పనిని అప్పగించారంటే ఇజ్రాయేలులోనికి ఆ ప్రభావం వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే దేవుడు అంటేనే తెలియని వారికి దేవుని పని అప్పగించడం. యాజకులుగా నియమించారు. 1వ అధ్యాయంలో వచ్చిన ఇతడు శిలోకునందున్న యెహోవాకు బొక్కుటకును ఆ బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణం విడిచి అక్కడికి పోచుండెను. ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులకు హొఫ్నీ ఫీనెహాసులు యెహోవాకు ఎలా ఉన్నారంట? వీళ్ళు యాజకులుగా ఉన్నారంట. ఎవరి కుమారులు? ఏలీ యొక్క కుమారులు. ఎవరిని పడితే వాళ్ళు. ఈయన ఒక దైవజనుడు కుమారుడు కదా, ఈయన ఒక ప్రవక్త కుమారుడు కదా, ఇతని మనం దైవజనుడుగా నియమిస్తే సరిపోతుంది అన్న మాట మనం చెప్పుకోవాలి. వారిలో చూడండి, వారిని యాజకులుగా నియమించడం ఏంటంటే హొఫ్నీ ఫీనెహాసులు వీరు ఎటువంటి వారు ఒక రాయబడింది 12వ అధ్యాయంలో. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారంట. ఎవరండి వాళ్ళు? యెహోవాను ఎరగని వారు, మిక్కిలి దుర్మార్గులు. తర్వాత కింది వచనాల్లో చూస్తే మాంసం ఉడకక ముందే యాజకులు ఉడికిన తర్వాత ఒక ముళ్ళును తీసుకొని ఆ కుండలో ఉన్నటువంటి ఆ ముక్కలు తీసుకొని ఉడికిన తర్వాతే ఎవరూ తినక ముందే వాళ్ళే తినాలి యాజకులు. కానీ ఉడకక ముందే మేము తింటామని చెప్పేసి వీళ్ళు దౌర్జన్యంగా పచ్చి మాంసాన్ని తినేటువంటి తిండిపోతులు అంటే వీళ్ళు పచ్చి మాంసం తినేటువంటి తిండిపోతులు ఈ హొఫ్నీ ఫీనెహాసులు. వారు యెహోవాను ఎరగని వారు, వారు మిక్కిలి దుర్మార్గులు, వారు తిండిపోతులు. ఇంకా చూడండి అక్కడికి 2వ అధ్యాయం. ఏలీ బహుబుద్ధుడాయను, ఇశ్రాయేలీయులకు తన కుమారుడు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో శయనించువారు. అంటే స్త్రీలతో శయనించుటైన మాట చేయబడగా వారిని పిలిచింటారు. చూడండి ప్రభువులారా, యెహోవాను ఎరగని వారిని యాజకులుగా నియమించారు. దుర్మార్గులుగా ఉన్న వారిని యాజకులుగా నియమించారు. తిండిపోతులుగా ఉన్న వారిని యాజకులుగా నియమించారు. ప్రత్యక్ష గుడారము దగ్గరకు వచ్చేటువంటి స్త్రీలతో పాపము చేసినటువంటి వారిని యాజకులుగా నియమించారు. అంటే ఇదంతా వారు తర్వాత యాజకులుగా నియమించిన తర్వాత చేశారు, కానీ వారు దుర్మార్గులు అని ఇశ్రాయేలు ప్రజలకు తెలిసి కూడా ఏర్పాటు చేశారండి. అందుకే ఇశ్రాయేలు నుంచి ప్రభావం వెళ్ళిపోయింది. 6వ పాయింట్ ఏంటంటే దేవుని ఎరిగిన వారికి దేవుని పనిని అప్పగించారు. చివరి పాయింట్ మనం చెప్పుకొని ముగించుకుందాం. అక్కడే 2వ అధ్యాయంలో సమూయేలు గ్రంథంలో జనుల ముందర చెడు కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? 2:20 నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరిస్తున్నారు? మిమ్మును కృపపెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనొచ్చు. నాకంటే నీ కుమారుడు నీవు గొప్ప చేయుచున్నావు. 7వ పాయింట్, దేవుని కంటే ఇతరులను గొప్ప చేయడం. ఎందుకు ఇశ్రాయేలులో నుంచి ఆ ప్రభావం వెళ్ళిపోయిందంటే దేవుని కంటే మనుషులనే గొప్పగా చేయడం. వారిని యాజకుల్ని, దుర్మార్గులైన యాజకులని, తిండిపోతులైనటువంటి యాజకులని, యెహోవాను ఎరగని యాజకులనే వాళ్ళే కాదు ఇంకెవరైనా కానీ దేవుని కంటే ఎక్కువగా వారిని చూడడం జరిగింది. అందుకే ఇశ్రాయేలు నుంచి ప్రభావం వెళ్ళిపోయింది. ఈ విధంగా ఇశ్రాయేలు నుంచి ప్రభావం వెళ్ళిపోవడం ద్వారా సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా చదవకండి, సమయం లేదు. ఈ విధంగా ఇశ్రాయేలు నుంచి ప్రభావం వెళ్ళిపోయిందని ఈ స్త్రీ ఎలా గమనించింది? ఎవరండి? ఇప్పుడు మనం చివరికి వచ్చేసాం.
ఎవరు గమనించారు? ఫీనెహాసు యొక్క భార్య, అంటే ఏలీ యొక్క కోడలు గమనించింది. ఎలా గమనించింది? ప్రభునందులారా, ఇజ్రాయేల్లో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది. 4వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా ఫిలిష్తీయులతో యుద్ధం చేసినప్పుడు 4,000 మంది చచ్చిపోయారు ఇజ్రాయేల్. అది గమనించింది. అలాగనే 4వ అధ్యాయం 10వ వచనం ప్రకారముగా 30,000 మంది చచ్చిపోయారు యుద్ధములో. ఎంతమంది? 4:2 ప్రకారంగా 4,000 మంది, 4:10 ప్రకారంగా 30,000 మంది, 4:11లో మనం చూస్తే ఏలీ కుమారులు చచ్చిపోయారు. అలాగే 4:18లో చూస్తే ఏలీ కూడా, చదవండి చివరి వచనం 18వ వచనం. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే 2వ వచనంలో మనం గమనించాం. 4వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 2వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఫిలిష్తీయులు ఇజ్రాయేలుతో యుద్ధము చేసినప్పుడు ఇజ్రాయేలు దాదాపుగా 4,000 మంది హతులయ్యారండి. 10వ వచనంలో గమనిస్తే 30,000 మంది హతులయ్యారు. 11వ వచనంలో గమనిస్తే 2 కుమారులు కూడా ఏలీ కుమారులు మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వార్త యుద్ధంలో నుంచి తప్పించుకున్న వ్యక్తి ఏలీకి వచ్చి చెప్పి ఉన్నప్పుడు మరి ఈ విధంగా 4,000 మంది మరణించారు, 30,000 మంది మరణించారు, నీ 2 కుమారులు మరణించారు, దేవుని మందసము పట్టబడింది అని చెప్పే సమయంలో మందసము అని అనగానే ఆయన తన ద్వారము దగ్గర ఉన్నటువంటి పీఠం మీద నుండి వెనక్కు తిరిగి మెడ విరిగి చనిపోయాడండి. ప్రభునందు పిల్లరా, ఈ విధంగా తన మామ మరణించాడని, అలాగనే తన భర్త మరణించాడని, అలాగనే ఇజ్రాయెల్లో అనేకులు మరణించారు అని, దేవుని మందసము పట్టబడింది అని, దేవుని యొక్క మహాప్రభావము ఇజ్రాయెల్లో నుంచి వెళ్ళిపోయిందని తనకు పుట్టినటువంటి కుమారునికి ఈకాబోదు అనేటువంటి పేరు పెట్టిందండి.